దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము 1 పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ కొద్దికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక గొర్రె పిల్ల యజమానుడి యొక్క మాటను ఏ రీతిగా ఫాలో అవుతుందో అదే రీతిగా దేవుడు ఇక భూలోకంలో ఒక గొర్రె పిల్లగా తాను రావడం జరిగింది. తండ్రిని మాటను వెంబడిస్తూ ఇక భూలోకంలో సకల మానవుల కొరకు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు ఆయన శరీరమందు మానవులకు పాపమును మ్రాను మీద మోయుటకు తాను సిద్ధపడి ఇక భూలోకముగా వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఒక పరిశుద్ధుని రక్తం భూమిపై చిందించితేనే కానీ మానవుల యొక్క పాపము తొలగిపోదని, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరం విమోచింపబడాలని, పాపంలో నుంచి నిత్య జీవం నడిపించబడాలి అని, నిత్యం నడిపించబడాలని ఒక మంచి ప్రణాళిక కలిగి ఆయన యొక్క భూలోకమునకు రావడం జరిగింది. అంతేకాక తాను పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగునట్లుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన నామం పెట్టబడిన ప్రతి జనము కూడా ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసిన క్రమంలో అనేకులు కూడా బాగుపడిన స్థితిగతులు సాక్ష్యములు కొక్కలుగా ఉన్నాయి. ఈనాడు కూడా ఈ వాక్యం అదే సెలవిస్తూ ఉంది. మనలో వ్యాధి గలవారు, బాధ కలిగిన వారు, అనారోగ్యం చేత అస్వస్థల చేత ఇదిగో హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్న వారందరూ కూడా మీరు విశ్వసించిన విషయం ఏంటంటే, మీ కొరకు దేవుడు గాయములు కలిగి ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడి ఉన్నారు. మీకు ఆల్రెడీ స్వస్థత జరిగిపోయింది. నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దీనికి గ్రంథము సెలవిస్తూ ఉంది. ఇదిగో నేను విశ్వాసపూరితంగా ఈ మాటలు పలుకుతూ మీకు తెలియజేస్తాను. దీనికి సన్నిధానంలో నుండి నిశ్చయంగా సెలవిస్తా ఉన్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు. వ్యాధిలో నుంచి వెళ్ళి, బాధలోంచి, శరీర అనారోగ్యం నుంచి, అస్వస్థతలో నుంచి వెళ్ళి, నిట్టూర్పులలోంచి వెళ్ళి, మానసిక రుగ్మతల నుంచి వెళ్ళి, శరీరపరమైన గాయంలో నుంచి వెళ్ళి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నింటిలో నుంచి కూడా మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుకున్నారు. మీరు స్వస్థత పొందుకొని ఉన్నారు. ఏది అయినా కూడా అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక ఆపగించేంత విశ్వాసం ఉంచి ఈ కొండను తీసి ఆడ సముద్రంలో పడివేయమంటే అది నిశ్చయంగా పడివేయబడుతుందని యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. మన ఎదుట కొండలాంటి సమస్యలు, అసాధ్యంగా ఉన్నటువంటి ప్రతి క్రియ కార్యము కూడా విశ్వాసపూర్తంగా మనం ఉన్నప్పుడు అది పికిలించి వేయబడుతుంది. అక్కడి నుంచి ఆ స్థలం నుంచి పెరిగి వేయబడతా ఉంది. దేనికి మహిమ కలుగునుగా. మార్త నమ్మింది, గుడ్డిగా విశ్వాసం ఉంచింది ప్రభు యొక్క వాక్కుపై. చనిపోయినటువంటి లాజరును 4 దినములలో తను పొందుకోవడం జరిగింది. దేనికి మహిమ కలుగునుగాక. పేతురు, యోహానులు విశ్వాసం ఉంచి ఉన్నారు ప్రభువు నామమునందు. ఆ కుంటివాడికి కుంటివాడైనటువంటి యేసు నామములో నువ్వు లే అని విశ్వాసపూర్తంగా వారు పలికినప్పుడు ఆ విశ్వాసమును అందుకున్నటువంటి ఒక కుంటివాడు గంతులు వేస్తూ ఆలయంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనేకమైన కార్యం జరిగించబడ్డాయి. ఆయన శిష్యుల ద్వారా అనేకమైన కార్యం జరిగించబడ్డాయి. నేడున్నటువంటి తరములలో దేవుడు తన దాసులను నిలబెట్టుకుని అద్భుత రీతిగా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకంతేకాక విశ్వాసులు సైతం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసపూరితంగా వారి జీవితాల్లో కూడా వారు అనేకమైన మేలు అద్భుతాలు వారు పొందుకున్నారు. దయచనమా, పూర్వం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. పొందుకుని ఏ మేలు మనం మర్చిపోకూడదు. అదే విశ్వాసం చేత మనం ముందుకు సాగుతాం. నిశ్చయంగా గొప్ప గొప్ప కార్యములను మనము చూడబోతాను. కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, రక్షణ పరంగా, వేదన పరంగా, అభివృద్ధి పరంగా, నిందల పరంగా, అవమానాల పరంగా ప్రతి కోణంలో కూడా ప్రభు ఇదిగో మిమ్మల్ని హెచ్చింపబోతా ఉన్నాడు. అన్ని విషయాల్లో మీరు స్వస్థత పొంది ఉన్నారు.
ప్రతి విషయమే ఆయన గాయము చేయబడ్డాడు కనుక ప్రియ దైవజనమ అధైర్యం చెందక ధైర్యం కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుని మాటలు మన హృదయాలలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధడానికి వందములు తండ్రి. అయ్యాక ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభువ, నువ్వు పొందిన గాయముల చేత ప్రభా మేము ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నామని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువ. అవునయ్యా, నీ వాక్యం విని దాని ప్రకారం మేము పోతూ ఉన్నాము తండ్రి. నేను విశ్వాసం ఉంచాం ప్రభా. ఆ రీతి మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య క్రియలు, మహత్కారములు, సూచక్రియలు ప్రభా మేము అన్నీ పొందుకున్నాం ప్రభా. ఇది ప్రభు నేడు కూడా ఉన్నటువంటి ఇక సమస్యల్లో, అనారోగ్యంలో, అస్వస్థలు ప్రభా, హాస్పిటల్లో మేము ఉన్నాం ప్రభా. భయంకర తండ్రి డెంగ్యూ ఫీవర్ చేతన అతన్ని ఇది ప్రభు ఇతరత్ర వ్యాధుల చేత, బాధల చేతన అతన్ని మేము బాధపడుతున్నాం ప్రభా. నీ వాక్యం మాతో సెలవిస్తుంది ప్రభా. మేము ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నామని ప్రభువ. అందుని బట్టి ప్రభు నీకు వందనం తెలియజేస్తున్నాం ప్రభా. నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభా. విశ్వాసంతో ఉన్నా ప్రభా. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలన్నా ప్రభా. ఆ విశ్వాసం మేము ప్రార్థన చేసిన ప్రభా. మమ్మల్ని ఇంకొన్ని గొప్పగా నిలబెట్టండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభా. బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నేను తను ప్రార్థన చేస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించండి తన. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్న తన్ని ప్రతి చిన్నాన్ని తన చిన్నోనే ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బలహీనతల నుంచి విడిపించండి. నీ గాయపడిన హస్తముతో కుమారుని మీరు తాకి లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తుంటుంది. నీ బలము, నీ శక్తి ప్రభావం చెందును గాకని ప్రార్థిస్తున్నాదని. నీ బలమైన అభిషేకం కుమారు మీద రాళ్ళును గాకని ప్రార్థిస్తున్నాదని. సంసోని వలె బలవంతుడుగా నాతని, సొలొమోను వలె జ్ఞానవంతుడుగా నాతని, వయస్సందును, బుద్ధిందును, జ్ఞానవంతుడు సమయలు పిలవనా ఏదోటి సహాయం మీద ఇచ్చేని ప్రభా. నీ కృపతో వారిని వర్ధలింపచేయని ప్రభా. వారి తల్లి గారిని, తండ్రి గారిని ప్రభుత్వాన్ని, వారి చిన్న కుమార్తెను తనని ఆజ్ఞ చేసుకుని బ్లెజ్ అని ప్రభా. వారి కుటుంబంలో శాంతిని, సమాధానం మీద అనుగ్రహింపజేయని ప్రభా. విడుదలను, విమోచన ప్రభా నీవు అందింపజేసి ప్రభా. నీకు సాక్షి వాళ్ళ జీవితకు సహాయం దయచేసి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆరోపిస్తున్న ప్రభా. నీకు వందలు తింటున్న నా తన్ని ఆయా ప్రాంతాల తండ్రి ప్రయాణం వెళ్చుండగా నా తన్ని నీ సన్నిధి, నీ దూతలు తండ్రి వారితో దయచిన క్షేమ ప్రయాణం నా తన బిడ్డలకు అందింపజేయని తని. ఆ ప్రాంతంలో తన బలమైన తన్ని ఒక మంచి సాక్షిగా పరం నిలబెట్టి ఆ సాక్షి పరం ఇంకా అనేకులు బలపట్టుకు సహాయం దయచేసి ఆ పరిచయలు కూడా గొప్పగా బ్లెజ్ చేయాల్సింది ప్రార్థన. వారి అనేకులు కూడా నా తను ఇంకను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టుకు నువ్వే కృప చేతి పట్టాల్సిందిగా ప్రార్థిస్తుంది తండ్రి. ఈ ప్రార్థన ఏకీపిస్తుంది నా ప్రతి బిడ్డను కూడా బ్లెజ్ చేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఏక కుటుంబం తండ్రి యొక్క మాంత్రిక శక్తుల చేత నా తండ్రి బాధపడుతున్నాను నా తండ్రి. నజరేయుడైన యేసుని అధికారం గల నామంలో ప్రభా ఆ మాంత్రిక క్రియలన్నను యేసుని శక్తి కలిగిన నామంలో పెక్కిలింప వేస్తుంటున్నాము నా తన్ని. ఆ క్రియలు కాల్చి వేయబడను కాకని ప్రార్థిస్తుంటున్నాం నా తన్ని. గొప్ప కార్యం జరిగించిన ఏ కుటుంబం నా తన్ని మరి నా తన ఒక అగ్నికి ఏ రీతి ఒక బొమ్మ కాలిపోతుంది, తన రూపం కోల్పోతుంది నా ప్రభా. ఒక కుటుంబంతో ఏ రీతి తన రూపం కోల్పోతున్న తన్ని, ఆర్థికంగా, ఆరోగ్యంగా కోల్పోతున్న రూపమును నా తండ్రి సమస్తం నష్టపరుచుకుంటున్న నా తండ్రి. ఒక కుటుంబం మీరు దర్శించండి ప్రభా. విడుదల ఇవ్వండి, విమోచన ఇవ్వండి ప్రభా. ఆ కుటుంబాన్ని రక్షింపి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆరోపిస్తా. ఆ కుటుంబాన్ని ప్రభా మీ హస్తాలకి అప్పేపుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.